తెలంగాణలో మరో సంచలనం జరగబోతోందా? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొద్ది నెలల క్రితమే కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లారు. ఆ సమయంలో కవితపై కుట్రలు జరిగాయా? ఆమెను పార్టీలో నుంచి బయటకు పంపించేందుకు కుట్రలు చేశారా? అందుకే ఆమె కేటీఆర్ను పరోక్షంగా టార్గెట్ చేశారా? అంతేకాదు, కవిత కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై రోజుకో సంచలనం వెలుగులోకి వస్తోంది. ఆమె ఎప్పటికెప్పుడు ఖండిస్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. 6 ఎమ్మెల్యేలను తనతో తీసుకొస్తానని కాంగ్రెస్ హైకమాండ్తో కవిత రాయబారం చేశారని పార్టీ పెద్దలు ఒప్పుకున్నా సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో బ్రేక్ పడిందనే వార్తలు వచ్చాయి. అయితే అది ఫేక్ న్యూస్ అని కవిత ఖండించింది. తనపై వరుసగా జరుగుతున్న ప్రచారాలపై కవిత క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని చూస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీలో పార్టీని విలీనం చేయవద్దని చెప్పానని తెలిపారు. తనకు నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ నీడలో పనిచేస్తున్న వాళ్లు తనపై ప్రతాపం చూపిస్తున్నారని కవిత విమర్శించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు చేయడం రాదన్నారు. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని కవిత ప్రశ్నించారు. తాను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరో తేల్చాలన్నారు. కేసీఆర్ లానే తాను ఎవరికి భయపడేది లేదని కవిత తేల్చి చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనంపై కవిత సంచలన కామెంట్స్ చేశారు. గులాబీ పార్టీని కమలం పార్టీలో కలపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్ని తాను జైల్లో ఉన్నప్పుడే వ్యతిరేకించినట్టు చెప్పుకొచ్చారు. కానీ తాను బ్రతికుండగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కుదరదని తేల్చి చెప్పినట్టు ప్రకటించారు. అందుకే తనను పార్టీల నుంచి సైడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా కేటీఆర్ ను ఉద్దేశించి కవిత పరోక్ష విమర్శలు చేశారు. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు, నీతులు చెప్పడం మానండని తీవ్రంగా విమర్శించారు. అందుకే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, డబ్బులు ఇచ్చి తనను తిట్టిస్తున్నారని ఆరోపించారు. నేను కేసీఆర్ నాయకత్వంలోని పనిచేస్తాను, ఇంకెవరి నాయకత్వంలోనూ పనిచేయనని స్పష్టం చేశారు. పార్టీలోని లీక్ వీరులు తన లేఖను బహిర్గతం చేశారని, వారిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు నోటీసులు జారీ అయినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఊరూరా నిరసనలు చేయకుండా ట్విట్టర్లో సందేశాలకే పరిమితమయ్యారని విమర్శించారు. మరోవైపు గత 25 ఏళ్లుగా తాను కేసీఆర్ కు లేఖలు రాస్తున్నట్టు కవిత తెలిపారు. లేఖలు చదివి వాటిని తన తండ్రి చించేస్తుంటారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు లేఖ ఎలా లీక్ అయిందని ప్రశ్నించినందుకు ఆడబిడ్డ అయిన తనపై పెయిడ్ ఆర్టిస్టులతో రాజకీయ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. అయినా తన తండ్రికి లేఖలు రాస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ఏదైనా ఉంటే పార్టీ ఫోరంలోని చర్చించాలని కేటీఆర్ అనడాన్ని కవిత తప్పుబట్టారు. అటు కొత్త పార్టీ పెట్టడంపైన కవిత స్పందించారు. పార్టీ పెట్టబోనని ఎలా చెప్పగలనని చిట్చాట్లో స్పష్టం చేశారు. జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో పార్టీ విలీన ప్రతిపాదన చేశారని, అప్పుడే తాను నో చెప్పినట్టు తెలిపారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కేసీఆర్ కు దూరం చేయాలని చూస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తమకు కేసీఆర్ తప్ప మరో లీడర్ లేడని స్పష్టం చేశారు. తన లేఖను లీక్ చేసిన వాళ్ళు ఎవరో తెలియాలని కవిత డిమాండ్ చేశారు. మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత కామెంట్లపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. తర్వాత పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే ఆలోచనలో గులాబీ పార్టీ పెద్దలు ఉన్నారని చెప్తున్నారు. తనకు లేఖ రాయడంపైనే కేసీఆర్ అసహనంతో ఉన్నారంటున్నారు. ఇక పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను బహిర్గతంగా మాట్లాడొద్దని సూచించిన కవిత మళ్లీ కామెంట్లు చేయడంపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని టాక్. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ తాజా పరిస్థితులపై పార్టీ నేతలతో ఆరా తీశారని తెలుస్తోంది.